మనం ఏం పాటిస్తున్నాం, ఇతరులకు మనం ఏమి మేలు చేస్తున్నాం, మనల్ని చూసి ఇతరులు ఏమనుకుంటున్నారు అనేది మనము గ్రహించుకోవాలి. మనం ఇప్పుడు యోహాను సువార్త 19:28 చదువుకుందాం. ఓకే అమ్మ, చాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నమ్మదగిన దేవాన్ని వందనాలు, స్తోత్రాలు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, వందనాలు తండ్రి. మా జీవితాల్లో ఎన్నో గుడ్ ఫ్రైడేలు వస్తున్నాయి ప్రభు, ఎన్నో వస్తున్నాయి పోతున్నాయి. వింటున్నాం కానీ ప్రభు, విన్నట్టు వింటున్నాం కానీ దుష్టుడు మాలో ఉండకుండా చేస్తున్నాడు. ఆ మాటలు ప్రభా నిత్యము నిన్ను ధ్యానించుకునే వాళ్ళగా సిద్ధపరచు. ఇప్పుడు 4 మాటలు మాకు వివరించావు తండ్రి. 5వ మాటగా నన్ను నిలవబెట్టుకున్నావు ప్రభా. వడ్డిదాన్ని మట్టిదాన్ని, కేవలం ధూళిలాంటిదాన్ని, దుమ్ములాంటిదాన్ని ప్రభు, నేను దేనికి పనికిరాని దాన్ని ప్రభు నీకు వందనాలు చెల్లించుకోండి. నేను దినమైతే తండ్రి ఎంతో నాయన బాధ, వేదన నా తండ్రి, నాయన ఆరోగ్యం బాగా లేకుండా ఉన్నాను. నేను ఇప్పుడు నిలబడతానని కూడా నేను అనుకోలేదు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకున్నాను. అయ్యా నువ్వు నిలబెట్టుకునేవాడు, నువ్వు మాట్లాడేవాడు నువ్వు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దాహం ప్రభా దేని నిమిత్తమో మాకు నువ్వు వివరించయ్యా. నేను మాట్లాడితే వ్యర్థం, నా యొక్క మాటలు, సూపులు, నడకలు, క్రియలన్నీ వ్యర్థమే ప్రభా. నీ బిడ్డలకు వివరించాలంటే నేనే పాటిదాన్ని అయ్యా. నీ వివరించి నీవే బిడ్డలకు పంచిపెట్టమని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన నా ప్రభు యేసుక్రీస్తునామమున వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. అది చదవమ్మా. దేని నిమిత్తం తప్పికొన్నాడు? సమస్తము సమకూర్చి సమాప్తమైనది. దేని నిమిత్తం అసలు దేవుడు మన కొరకు ఈ యొక్క దాహం కొని ఉన్నాడో మనం కేవలం దాహం గురించే తెలుసుకున్నాం. దాహం దేని గురించి? దాహం దేని గురించి? ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు? ఎందు నిమిత్తం? మన కొరకు పరలోకమని భాగ్యమని ఎంచుకోలేదు కానీ ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. మన కొరకు మన బిడ్డల ప్రాణం పెట్టరు, మన తల్లిదండ్రుల ప్రాణం పెట్టరు, మన భర్త ప్రాణం పెట్టరు, మన ఎప్పుడు మన కొరకు ప్రాణం పెట్టడు. కానీ ఆ దేవాది దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన దాహం కొన్నాడంటే దేని నిమిత్తం దాహం కొన్నాడు? ఆత్మల కొరకు దాహం. ఆయన ఆత్మలు అనేక ఆయన సృష్టించిన బిడ్డలు, ఆయన సృష్టించిన బిడ్డలే ఆయనకి వ్యతిరేకంగా ఉండి ఆయన సిలువేణి కేకలు వేసి ఆ యొక్క యెరూషలేము ఎదురులో కూడా ఆయన ఏడ్చగలుగుతున్న ఆ కొరడా దెబ్బలకి, ఆ ఉమ్మివేతలకి, ఆ శిరస్సు ముళ్ళ కిరీటానికి ఆయన ఎంత వేదన పడ్డాడో, తండ్రి ఎంత ఏడుకున్నాడో మనం అందరం గ్రహించనై ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంత మనం వింటున్నాం కానీ వినాలి. మన హృదయంలో దేవుణ్ణి మనము ఏమి ప్రభా నేను నా నిమిత్తం వచ్చామని మనం దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ఆయన దాహం అంటే ఆయనకి మంచినీళ్ళు కావాలంటే తెచ్చేవారు దేవదూతలే వస్తారు. ఆయనకి దేవదూతలే దిగొచ్చి మంచినీళ్ళు ఇస్తారు, ఏదైనా ఇస్తారు. ఆయన చేతి చిరక ఇచ్చినప్పుడు చేతి చిరక కోసం ఆయన ఆశపడ్డా? కాదు. చేతి చిరక కోసం కాదు, ఆత్మల కొరకు అయ్యో అని ఆయన ఈ లోకంలో వచ్చిన నిమిత్తము అయ్యో నా ప్రజలు నశించిపోతున్నారు, నా చేతులు చక్కి ఉన్నారు, నేను ప్రాణం పోసిన నా బిడ్డలు నశించిపోతున్నారు. ఆయన ఎంతో దాహం అనేక మంది రక్షించబడాలి, అనేక మంది పరలోకల వారసుల వలని ఆయన దాహం అన్నాడు కానీ వేరే దాహము కాదు. అయితే మళ్ళీ యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుకుందాం. లాస్ట్ 4వ అధ్యాయము 7వ వచనం, ఒక్క వచనం చాలమ్మా. 4:7. చాలమ్మా. సమయ స్త్రీ వచ్చిద్దని దేవునికి తెలుసు కదా, లేకపోతే ఆ ఎండవేళ ఆయనకి ఏం పని అసలుకి? ఆమె ఎవ్వరూ చూడకుండా ఎండవేళలో వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకునిద్దంట ఆ బావి దగ్గరికి వెళ్ళి కదా. దేవునికి తెలుసు ఆమె వచ్చింది, ఆమె ఎంతో పాపంతో ఉంది, ఆమె నశిస్తే నరకానికి పోయిద్దని దేవునికి తెలుసు కాబట్టి ఆయన ఎంతో వేదన పడి ఆ ఎండవేళలో అక్కడ బావి దగ్గరికి వచ్చాడు. కానీ ఆమెని రక్షించుకున్నాడు. ఆమె రక్షించుకోవడమే కాదు, ఆమె ఊర్లో ప్రజలందరినీ తీసుకొచ్చింది. ఏమని చెప్పి తీసుకొచ్చింది? నావన్నీ చెప్పిన వాడు మెస్సియా కాదా, మీరు రండి శుద్ధంగా రండి, ఊరు మొత్తాన్ని తీసుకొచ్చి రక్షణలోకి తీసుకొచ్చింది. అలాగా మనం ఉండాలి. మనల్ని బట్టి ఇతరులు వచ్చేటట్టు ఉండాలి. మనల్ని బట్టి దేవుని దగ్గరికి అనేక మంది నడిపించేవాళ్ళంగా ఉండాలి. అప్పుడు మనం వేసే దాహము తీర్చేవాళ్ళని ఉంటాం. మనం ఏదో వస్తున్నాం పోతున్నాం, మన కుటుంబ
బిడ్డలు రారు, మన భర్తలు రారు. క్షమించండి, ఏమనుకోవద్దు. నాకైతే వేదన అంతే. కుటుంబాలు అందరూ రావాలి దేవుని సన్నిధికి. కుటుంబాలు వచ్చి దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. రేపటి దిన పరలోకంలో ఉంటే నీ బిడ్డలు నరకన ఉంటే ఎంత వేదన, ఎంత బాధ, ఎంత కష్టం, ఎంత దుఃఖం మనకి. మన భర్తలు రక్షించబడకపోతే నువ్వు పరలోకంలో ఉంటే నీ భర్త నరకంలో ఉంటే ఎంత వేదన. భార్యలు రక్షించబడకుంటే భర్తలకు ఎంత వేదన. అంత వేదనతో మనం ఉండి దాహం, మనము ఆ ఆత్మీయ దాహం ఉండాలి మనకి తపన ఉండాలి. మన కుటుంబం రక్షించబడాలి. వాళ్ళ కొరకు మనం ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. మన బిడ్డల నిమిత్తం, మన భర్తల నిమిత్తం, మన కుటుంబ సభ్యుల నిమిత్తం, ఎవరైనా మన బంధువుల నిమిత్తం, ఎవరి నిమిత్తమైనా మనము దేవుని దగ్గర తీసుకొచ్చామంటే అది ఆయనకి దాహము తీర్చిన వారు అవుతాం. ఏదో మంచినీళ్ళు తాగాలని దాహం కాదు, అది ఆత్మల కొరకు దాహం. ఆయన సృష్టించిన వాళ్ళు ఆయనకి ఎదురు తిరిగారు. ఆయన వ్యతిరేకమైన స్వభావం కలిగింది వాళ్ళకి. దేవుడు విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా విగ్రహాలకు పూజలు చేసుకుంటూ వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారు. మనుషులు చేసిన చేతి బొమ్మలతో వాళ్ళు పూజ చేస్తున్నారు. కానీ సృష్టికర్తను వదిలివేశారు. కాదు కదా, మన కొరకు లోకనాథుడే ఈ లోకానికి వచ్చాడు. మనం ఆయన విడిచిపెడుతున్నాం. ఆయన విడిచిపెట్టి ఈ లోక కొంచెం భోగములు అంతే, అది అప్పటికప్పుడే. అంతేగాని ఆ సృష్టి ఏమీ ఉండదు, అంత శూన్యమే. కానీ సృష్టికర్త మనల్ని రక్షించే దేవుడు, మన పరలోకం తీసుకెళ్లే దేవుడు, మనల్ని అంతవరకు కాపాడే దేవుడు. ఆయన కొరకు మనం ఎదురు చూడాలి, కానీ ఆయన కొరకు మనం దాహం కొనాలి. ఆ యేసుక్రీస్తే కాదు, మనము దాహం కొనాలి. మన కుటుంబ సభ్యుల కొరకు, మన బంధువుల కొరకు, మన రక్త సంబంధాల కొరకు మనం దాహం కలిగి జీవించాలి. దాహం కలిగినప్పుడే, తపన కలిగినప్పుడే. ఎందుకంటే నేను పరలోకంలో ఉంటే నా బిడ్డలు ఎక్కడ ఉంటారు, నా భర్త ఎక్కడ ఉంటాడు, నా బంధువులు ఎక్కడ ఉంటారని మనం యొక్క వేదన మనలోకి వచ్చిందంటే అందరిని మన దేవుని సన్నిధికి తీసుకొచ్చేవాళ్ళం ఉంటాం. ఎన్ని కుట్టుపోయినా, ఎన్ని ఇష్టంలో ఎన్ని పోయినా కానీ మనము మన కుటుంబ సభ్యులు తీసుకురాకపోతే మనకు రక్షణ పొంది కూడా వ్యర్థమే మనము కదా. ఓసిరి నీ భర్తను రక్షించుకుందో నీకే తెలియదు అంటున్నాడు దేవుడు. పురుషులు కూడా చెప్పే ఉంటాడు, చెప్పకుండా ఉండడు కదా. తన భర్తల్ని, తన భార్యల్ని, తన కుటుంబ సభ్యులందరూ పరలోక రాజ్యంలో ఉండాలని ఆయన ఆశ, ఆయన కోరిక. నేను అనిమిత్తం అయితే నేనైతే మాత్రం నా కుటుంబ సభ్యులందరూ, నా మనవరాళ్ళు, ఇంకా ఇద్దరు ఉన్నారు, ఒక మనవడు ఒక మనవరాలు ఉన్నారు. అందరూ ఇక్కడ ఎలా ఉన్నామో పరలోకంలో కూడా ఉండాలని నా ఆశ. నేను వాళ్ళ కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేస్తా. మనుషుల ముందర గొప్పగా చెప్పుకోవడం కాదు, క్షమించండి. నేను మనుషుల ముందర చెప్పుకోవడం కాదు, నేను దేవుని దగ్గరే చెప్పుకుంటా. నేను దేవుని దగ్గరే మొరపెట్టుకుంటా. అయ్యా, నా కుటుంబ సభ్యులందరూ పరలోకంలో ఉండాలయ్యా. నేను ఎలా సంతోషంగా, నా బిడ్డలు కూడా ఉండాలి. నేను చనిపోతే నేను పరలోకంలో ఉంటాను, నా బిడ్డలు ఎలా ఉంటారు, నా మనవాళ్ళు ఎలా, నా మనవాళ్ళు ఎలా అని నేను ఎంతో దేవుణ్ణి మొరపెట్టుకుంటా, ప్రార్థన చేసుకుంటా. ఒంటరి ప్రార్థన. దేవుడు మనకి కన్నీరు కాచి మన కన్నీటి బొట్టు ఆయన బుడ్డిలో దాచుకుంటాడంట. ఆ బుడ్డిలో దాచుకున్నది వ్యర్థమవుతుందా? గ్రంథంలో కూడా రాయబడిద్దంట. అలాగే రాసుకుంటాడు దేవుడు కదా. మనది ఏది వ్యర్థం అవ్వదు. కానీ స్త్రీ పాత్ర చాలా ఉంది, స్త్రీ పాత్ర చాలా ఉంది. మన కుటుంబంలో సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, ఎన్నైనా రాని. కానీ దేవుణ్ణి విడిచిపెట్టద్దు, దేవుని కొరకు దూరంగా ఉండొద్దు. దేవుణ్ణి మనం విడిచిపెట్టామంటే మనకు శూన్యమే మిగిలింది, ఏమీ మిగలదు కదా. అందుకని యేసుక్రీస్తు ఇక్కడ 2 మాటలు సమరస్త్రీని ఎలాగా, ఆమెను మరి ఎండవేళను ఎలాగా రక్షించుకున్నాడో, ఆమె ఊరు జనానందరూ ఎలా తీసుకొచ్చిందో మన జీవితాలు కూడా అలాగా ఉండాలి. మనం రక్షించబట్టమే కాదు, మనల్ని చూసి గ్రామం, ఓబాయిపాలెం వీళ్ళంతా మనల్ని చూసి రక్షణలోకి రావాలి. మనల్ని చూసి వాడి పేర్లు పెట్టడం, మళ్ళీ మన ముందు వస్తే వెనకాల హేళన చేయడం అనవసరం. మనకి మన మార్గం ఎలా ఉంది, మనం సరైనంగా ఉన్నామా, మన జీవితం ఎలా ఉంది, మనల్ని మనం సరి చేసుకుని లోక జీవిత యాత్రలో సాగిపోయి ఆయన దాహాన్ని తీర్చేవాళ్ళంగా ఉండాలని నా ఆశ. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించగాక. అందరికీ వందనాలు.